ప్రపంచం ముందు చైనా మళ్లీ బోర్లా పడింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఇచ్చిన వెపన్స్ ఫెయిల్ అయితే తాజాగా ఇరాన్కు సప్లై చేసిన ఆయుధాలు తేలిపోయాయి. దీంతో డ్రాగన్ కంట్రీ సరఫరా చేసే ఆయుధాలపై ఆయా దేశాలకు నమ్మకం పోతోంది. చైనా ఆయుధాలు సరఫరా ఇస్తామని హామీ ఇస్తున్నా కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. అమెరికా ఇరాన్ వార్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెడితే అమెరికా అసలు యుద్ధాన్ని చేస్తోంది. ఇరాన్లోని కీలక ప్రాంతాలపై అగ్రరాజ్యం అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతోంది. వార్లో అమెరికా ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే ఇరాన్ పోరాటం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భారత దాడుల నుంచి పాక్ వాయు స్థావరాలను చైనా డిఫెన్స్ సిస్టమ్లు కాపాడలేకపోయాయి. డజన్ పాకిస్తాన్ వాయుసేన స్థావరాలతో పాటు నిలిపి ఉంచిన యుద్ధ విమానాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ఎత్తుకెళ్లిపోకుండా రక్షించలేకపోయాయి. తాజాగా ఇరాన్లో మరోసారి చైనా తయారీ HQ-9B వ్యవస్థలు విఫలమయ్యాయి. అవే గనక సరిగ్గా పనిచేసి ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలతో ఉండేవారు అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ తయారు చేసుకున్న బవార్ 373, కోడాడ్ 15, పర్సర్ S1 గగనతల రక్షణ వ్యవస్థలతో కలిపి HQ-9Bలను ఇరాన్ మోహరించింది. వాటన్నింటినీ యుద్ధం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్లు ధ్వంసం చేశాయి. అవన్నీ అలా విఫలమవడంతో చైనా ఆయుధాల వల్ల ఉపయోగం లేదని మరోసారి నిరూపణ అయింది. 31 ప్రావిన్స్లోని 20కి పైగా ప్రాంతాల్లో అనేక ఇరాన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 700కు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. అమెరికా పేట్రియాట్, రష్యా S-300ల స్ఫూర్తితో చైనా HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇది 260 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్లు, డ్రోన్లను గుర్తించగలదు. 50 కిలోమీటర్ల ఎత్తులో వాటిని ధ్వంసం చేయగలదు. ఒకేసారి 100కు పైగా లక్ష్యాలను ట్రాక్ చేస్తాయి. అంతేకాకుండా 8 పరికరాలను ఏకకాలంలో కూల్చేయగలదని చైనా తెలిపింది. అవన్నీ అమెరికా ఆపరేషన్లో విఫలమయ్యాయి. చైనా చెబుతున్నవన్నీ అబద్ధపు మాటలే అని ఇరాన్ యుద్ధంతో తేలిపోయింది. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తామని డ్రాగన్ కంట్రీ చెబుతోంది. అయితే ఏ రూపంలో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అత్యాధునిక CM-302 సూపర్ సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణులను ఇరాన్కు విక్రయించేందుకు చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ చైనా వాదన గనక అబద్ధమైతే వారిపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్న ఇరాన్ను నట్టేట ముంచినట్లే అవుతుంది. ఇరాన్ మోహరించిన చైనా తయారీ HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దుర్మరణం చెందారు. గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత తమ గగనతల రక్షణను బలోపేతం చేసుకోవాలని టెహ్రాన్ నిర్ణయించుకుంది. చైనా నుంచి HQ-9B వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. అందుకు బదులుగా చైనాకు భారీగా చమురును బదిలీ చేసింది. గతేడాది జూలైలో HQ-9B వ్యవస్థలను రాజధాని టెహ్రాన్తో పాటు నతాంజ్, ఫోర్డో వంటి అణు మౌలిక సదుపాయాలకు ఇరాన్ సైన్యం తరలించింది.